దుం దుర్గాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అదృష్టాన్ని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన దేవీ మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా కాత్యాయన్యై చ విద్మహే కన్యకుమార్య ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. కాత్యాయన్యై చ విద్మహే కన్యకుమార్య ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. అనగా కాత్యాయని మాత యొక్క దివ్య రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను. కన్యామాతను నన్ను సరైన మార్గంలో నడిపించమని, దుర్గామాతను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా బుద్ధిని ప్రకాశింపచేయమని నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం సర్వస్వరూపే సర్వే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. మరొక్కసారి విందాం. సర్వస్వరూపే సర్వే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అనగా దేవతలకే దేవత, అనేక రూపాలు కలిగిన దేవి, సర్వశక్తిమంతురాలు మరియు అందరిచే పూజింపబడే దుర్గామాతను సకల భయాల నుండి రక్షించి కాపాడమని నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోః స్వస్తై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్యదన్య సర్వోపకారకరణాయ సదాద్ర చిత్త. మరొక్కసారి విందాం. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోః స్వస్తై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్యదన్య సర్వోపకారకరణాయ సదాద్రచిత్త. అనగా కష్ట పరిస్థితులలో ఎవరైతే దుర్గమ్మను గుర్తించుకుంటారో వారు అన్ని భయాల నుండి రక్షించబడతారు. ఆరోగ్యాన్ని, తెలివిని, సకల శుభాలను పొందుతారు. దారిద్ర్య దుఃఖాలను నాశనం చేసే దేవి, అందరికీ ఎల్లప్పుడూ ఉపకారం చేసే కరుణామయీ అయిన దేవి దుర్గామాతకు భక్తితో నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల కష్టాలు, దారిద్ర్యాలు నశించును, శ్రేయస్సు మరియు శుభాలు కలుగును, అదృష్టం వరించును. ఓం దుం దుర్గాయై నమః.